హాయ్ ఫ్రెండ్స్, జోస్నాస్ వరల్డ్ వ్లాగ్ స్టోరీ టైంకి స్వాగతం. ఈవేళ మనం కాశీ వెళ్తే కాయాపేక్ష ఫలాపేక్ష ఉండకూడదంటారు కదా. మరి ఎటువంటి ఫలాలను ఎటువంటి కాయలను వదిలేస్తారో కాశీలో తెలుసుకుందాం. దానికంటే ముందు మనం గత వీడియోలో అడిగినటువంటి పొడుపుకా సంగతి చూద్దామా. పడమరన పుడుతుంది, తూర్పున చస్తుంది. ఏమిటది? అదేనండి, మన నీడ. కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. ఇక కథలోకి వెళ్ళిపోదామా. కాశీకి వెళ్తే ఒక కాయో ఒక పండో వదిలేయాలంటారు కదా. అసలు శాస్త్రం ఏం చెప్తుందో మీకు తెలుసా? చాలా మంది వంకాయనో మామిడి పండునో వదిలేసి ఇహ జీవితాంతం వాటిని తినడం మానేస్తారు. కానీ శాస్త్రంలో ఎక్కడా ఇలా చెప్పలేదు. కాశీలో వదలాల్సింది కాయాపేక్ష మరియు ఫలాపేక్ష. కాయాపేక్ష అంటే ఈ కాయం అంటే శరీరంపై ఉన్న మితిమీరిన మోహం. ఫలాపేక్ష అంటే మనం చేసేటువంటి పనుల వల్ల వచ్చే ఫలితంపై ఉన్నటువంటి స్వార్థం. ఈ రెండింటిని గంగలో వదిలేసి నిర్మలమైన భక్తితో ఆ విశ్వనాథుణ్ణి దర్శించుకొని రావాలి అనేదే మన పెద్దల మాట. కానీ కాలక్రమంలో కాయాపేక్ష కాస్త కాయగా, ఫలాపేక్ష కాస్త పండుగా మారిపోయింది. కేవలం వంకాయను అరటిపండును వదిలేస్తే పుణ్యం రాదండి. మనలో అహంకారాన్ని, స్వార్థాన్ని వదిలినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. మరి ఈ విషయాన్ని కొత్తగా ఎంతమంది తెలుసుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవాళ మన పొడుపు కథ. ఎంత దానం చేసినా తరగనిది, అంతకంతకు పెరిగేది ఏమిటది? ఈ ప్రశ్నకు జవాబు మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like, share and subscribe.